శ్రీ కోదండ రామాయణంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని దేవరకొండ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి శ్రీనివాస శర్మ బ్రహ్మశ్రీ వైద్యుల కృష్ణమూర్తి బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణలతో కళ్యాణంతో పాటు తలంబ్రాలు పోసే కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గాజుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బొడిగ రవీందర్ గౌడ్, కోశాధికారి వనపర్తి మురళి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. వేలాదిగా హాజరైన భక్తులు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు. ఆలయ కమిటీ ఎమ్మెల్యేగా ఆహ్వానించి శాల్వాతో సత్కరించి వడిపప్పు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడని, రామరాజ స్థాపనలో శ్రీరాముడు ఆదర్శమని తెలిపారు. ఆయన చూపిన ధర్మస్థాపన తండ్రి మాటకు జవదాటని మహా పురుషుడు రాముడని అన్నారు. రాముని త్యాగం రామరాజ స్థాపనకు తిరుగులేని అంకురార్పణ చేశారని తెలిపారు. సాయంత్రం శ్రీ స్వామివారి పుష్ప రథోత్సవం నిర్వహించారు. రాత్రి స్వామివారి పవలింపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గాజుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బొడిగే రవీందర్ గౌడ్, కోశాధికారి వనపర్తి మురళి, గాజుల రాజేష్, వనం జగదీశ్వర్, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, అయ్యప్ప స్వామి దేవాలయం గౌరవాధ్యక్షులు చిల్వేరు చంద్రమౌళి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, శిరందాస్ కృష్ణయ్య, జాల నరసింహారెడ్డి, దేవేందర్, వెనబోయిన సైదులు, వలసాని వెంకన్న, నేతలు శ్రీనివాస్ యాదవ్, ఏర్వ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వారికి ముందుగా అవకాశం కల్పించే ప్రయత్నం చేద్దాం. స్వామి వారి యొక్క తలంబ్రాలను అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్.